అసలు ఎక్కువగా ఈ వివాదానికి మేజర్ ఎక్కువ జరుగుతుంది ఏంటంటే కన్వర్షన్ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఎందుకు అసలు మత ప్రచారాలు విరివిగా ఎక్కువగా జరగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని దీంట్లోకి తీసుకోవాలనే ఎందుకు అసలు అదెందుకు ఆ రూట్ ఎందుకు పెట్టుకున్నారు? నాకు తెలియగలుగుతాను. మత ప్రచారం అనే పదాన్ని ఎందుకని ఒక నెగటివ్ ఉండండి సార్ అసలు నేనే చెప్పాలి చాలా విషయాలు దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టాను. నేనే తల్లిదండ్రుల విషయంలో మధ్యలో ఆపేశాను. నేనే క్లోజ్ చేసి అయింది. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను కంప్లీట్ చేసేస్తాను. తర్వాత నాకు 2 నిమిషాలు ఇస్తే నేను వాటి సమాధానం చెప్తాను. మీ సమాధానం చెప్పాల్సిన ఇక్కడ నేనే క్లోజ్ చేసి పక్కన పెట్టున్నా ఇవన్నీ రాసే మీరు రైట్ చేసి అది కంపారిజన్ రాసి పక్కన పెట్టున్నా ఇక్కడ ఇటు అటు. అందుకని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మేజర్ పాయింట్లు ఉన్నాయి కొన్ని. కర్ణాకర్ గారు నేను బైబిల్ క్రిటిసైజ్ చేయట్లా. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు తల్లిదండ్రులు పూజించకూడదు, సమానం చేయకూడదు అని ఆయన అన్నారు. హిందుత్వంలో ఏముందని చెప్తా. హిందుత్వంలో కొంచెం చెప్పాల్సింది కదా. ఎందుకు అంటే నేను ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు హిందుత్వంలో మీరు నన్ను పూజిస్తేనే నీకు స్వర్గం ఇస్తాను, మీరు తరిస్తారని లేదు. అనేక రకాలుగా అసలు భగవంతుని తెలియని వాళ్ళు కూడా, అంటే నాస్తికులు కూడా ధర్మబద్ధంగా జీవించిన వాళ్ళు ఉత్తమ లోకాలకు పోతారని ఉంది. అంటే నన్ను పూజిస్తేనే ఆయన ఇగో కానీ అహంకారం కానీ ఆయన పూజించకపోతే ఆయనకు వచ్చే నష్టం కానీ ఏమీ లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయనకి లేనిదంటూ లేదు. ఎవడో పూజించకపోతే నాకు తక్కువైపోతుందని ఆయన ఏడవడు. అందరూ ధర్మబద్ధంగా జీవిస్తున్నారా లేదా? నన్ను పూజిస్తే చాలు, మీరు ఇక ఎన్ని రకాలు చేసినా నేను ఉద్ధరిస్తాను అట్లా ఉండదు. అయితే మనకి హిందుత్వంలో ఒక విశేషం ఏంటంటే కొంతమంది భక్తులు ఉన్నారు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకి పుణ్యతీర్థాలకు తీసుకెళ్ళడానికి అందులైనటువంటి తల్లిదండ్రులను కావిడిలో మోసుకుంటూ ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అదే ఆయన చేసిన తపస్సు. ఆయన ప్రత్యేకంగా భగవంతుని పూజించనక్కర్లా, తల్లిదండ్రుల సేవ ద్వారా ఆయన తరించాడు. ఇంకా చెప్పాలంటే ఒక ఋషికి వచ్చినంత తపశ్శక్తి ఆయనకు ఉంటుంది. ఆయన శాసిస్తే శాసనం అవుతుంది, ఆయన పలికింది సత్యం అవుతుంది. అంటే తల్లిదండ్రుల సేవ ద్వారా అంత తపస్సును ఆర్జించాడు. ఇదొక మార్గం, ఇదొక్కటే అనట్లా. భగవంతుని చేరుకోవడం అనేక మార్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులను సేవించడం ద్వారా అలా తరించిన వాళ్ళు ఉన్నారు. పుండరీకాక్షుడు అనుకుంటా ఆయన పేరు బహుశా. ఆయన కూడా లోపల తల్లిదండ్రుల సేవలో ఉన్నప్పుడు రంగనాథుడు ప్రత్యక్షం అయ్యి ఆయన పిలుస్తాడు, నేను భగవంతుడిని వచ్చానంటే ఉండవయా కాసేపు, నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను అంటాడు. అదే ఇంకొక దేవుడైతే రాళ్లతో కొట్టేస్తాడేమో బహుశా, నాకు తెలియదు. కానీ మనకున్న ఈశ్వరుడు కోపం తెచ్చుకోవాలా. నేను నా అంతటి వాడిని వస్తే నువ్వు తల్లిదండ్రుల సేవలో ఉంటావు, నాకంటే వాళ్ళు ఎక్కువ, నిన్ను నీ తల్లిదండ్రులు మొత్తం కొంపను తగలెట్టేస్తాను అలా. ఇప్పుడు నువ్వు ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నావు. తల్లిదండ్రులని పూజించడం, సేవించడం ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నావు. పరిపూర్ణంగా దాన్ని ఆచరించు, దాని ద్వారా నువ్వు తరిస్తావు. ఇది హిందుత్వం చెప్తుంది. అలాగే ఒక తల్లిదండ్రుల సేవ ఇదొక మార్గం. ధర్మవ్యాధులు ఉంటాడు మహాభారతంలో. ఆయన ఏం చేస్తాడు? కటిక వృత్తి చేస్తూ ఉంటాడు, అంటే మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. అతను మంచి ధర్మవేత్త అని చెప్పి మహాభారతంలో చెప్పబడింది. అతనుకున్నంత జ్ఞానం ఋషులకు కూడా లేదు. కౌశికుడు అనే ఒక తపస్సు చేసుకునే వ్యక్తికి అతను ధర్మ సూక్ష్మాలు బోధిస్తాడు. ఈ తపస్సు చేసుకున్నటువంటి కౌశికుడు ఏంటి, కటిక వృత్తి చేసి ధర్మవ్యాధుల దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు నేర్చుకోవడం ఏంటి అంటే తాను చేస్తున్నటువంటి వృత్తి పట్ల నిబద్ధతతో, అది ఒక భగవంతుడు నాకు ఇచ్చిన ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంతఃకరణ శుద్ధితో అంటారు కదా, త్రికరణ శుద్ధిగా. అలా అది కూడా ఒక తపస్సు కింద కౌంట్ అవుతుంది. అసలు భగవంతుని ఆరాధిస్తున్నాడా ఏం పక్కన పెట్టేసేయండి. మన కర్తవ్యం ఏదైతే ఉందో త్రికరణ శుద్ధిగా మన కర్తవ్యాలను మనం పాటించినప్పుడు ఒక ఋషికి వచ్చినంత తపశ్శక్తి నాకు, ఒక వాచ్మెన్ కింద వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, భగవంతుడు నాకు ఈ కర్తవ్యం ఇచ్చాడు, ఈ బిల్డింగ్ని సంరక్షించడం నా బాధ్యత, ఇందులోకి ఎవరు దొంగలు రాకుండా నేను చూసుకోవాలి, ఇక్కడికి వచ్చిపోయేటటువంటి అతిథులను గౌరవించాలి, ఇక్కడ ఉన్న యజమానులు వారిని నేను గౌరవించాలి అని అదొక దీక్షగా చేస్తున్నాను అనుకో. ఒక వాచ్మెన్కి కూడా వాడికి తపస్సు చేసిన శక్తి వస్తుంది. ఇది హిందుత్వం చెప్తుంది. నన్ను నమ్ముతున్నాడా లేదా, లేకపోతే నేసేద్దాం, ఇదైతే హిందుత్వం లేదండి.